చాలా రోజుల తర్వాత భేటీ అయింది తెలంగాణ కేబినెట్. ఆ కేబినెట్ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, బడ్జెట్ వంటి కీలక అంశాల మీద చర్చలు జరిపింది. సీరియస్గా చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలాసేపే సాగింది మంత్రివర్గ సమావేశం. అదే ఒక మంత్రివర్యుడిని తెగ ఇబ్బంది పెట్టేసిందంట. నా ప్రాణం ఆగమాగం అయిపోయిందని సహచరుల వద్ద మొత్తుకుంటున్నారంట ఆయన. ఇంతకీ ఆయనకు వచ్చిన కష్టం ఏమిటి? గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం చాలా నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం అంతా హాజరై ఈ సమావేశం ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కొనసాగింది. అంటే లంచ్ బ్రేక్తో కలిపి సుమారు 5 గంటల పాటు అన్నమాట. ఆ కేబినెట్ మీటింగ్ హాజరైన మంత్రి పద్మారావు పాన్ తినే అలవాటుంది. కనీసం గంటకొకసారైనా పాన్ నవలాల్సిందే ఆయన. అయితే మీటింగ్ జరుగుతున్నంతసేపు పాన్ తినే అవకాశం దక్కకపోవడంతో ప్రాణం ఆగమాగమైపోయిందంట ఆయనకి. అటు లంచ్ బ్రేక్ టైంలోనూ మీటింగ్ ముగిశాక మంత్రివర్గ సహచరులు నాయని నరసింహారెడ్డి, కడియం శ్రీహరి దగ్గర ఆ విషయం మొత్తుకున్నారంట కూడా. ఆ క్రమంలో కేబినెట్ మీటింగ్ సందర్భంగా మంత్రులకు ట్యాంక్ బండ్ దగ్గరున్న ఓ స్టార్ హోటల్లో లంచ్ ఏర్పాటు చేశారు. పద్మారావు ఆ లంచ్ సెషన్ కు డుమ్మా కొట్టారంట. అందరితో కలిసి హోటల్కి వెళితే మిగిలిన వారి సమక్షంలో పాన్ తినడం ఇబ్బందికరంగా ఉంటుంది ఆయనకి. మరి ఆ లెక్కలేసుకున్నారో లేకపోతే ఇప్పటికే పలు మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొన్న పద్మారావుకి ఆ అనుభవాలు గుర్తొచ్చాయో ఏమో తన లంచ్ తానే తెచ్చుకున్నారట. ఇక ఆ లంచ్ టైంలో భోజనం కూడా చేయకుండా పాన్లు నమిలి ఊసేస్తూ గడిపేశారట మంత్రి పద్మారావు. ఆ అనుభవాలను తోటి మంత్రులకు చెప్పుకున్న ఆయన నిజంగా పాన్ తినకపోతే జ్వరం వచ్చినట్లు అనిపించిందన్నా అని మొత్తుకున్నారట. అప్పుడు నిజామాబాద్ కల్తీ కల్లు వ్యవహారాన్ని ప్రస్తావించారట ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. అప్పట్లో కల్తీకలు వ్యవహారంపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దాంతో దానికి అలవాటు పడ్డవారు అది దొరకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి మరణించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దాన్ని గుర్తు చేస్తూ పాను విషయంలో నువ్వు కూడా అలాగే తయారవుతున్నట్లు కనిపిస్తున్నావని పద్మారావు నవ్వుతూ దెప్పి పొడిచారట కడియం. దాంతో పక్కనే ఉన్న నాయని పగలబడి నవ్వేశారట. ఏది ఏమైనా వీక్నెస్లంటే అలాగే ఉంటాయి మరి.